ఆగండి, ఆగండి, ఆగండి. నెట్టేయమాకండి. ఒక్కసారి ఆగండి. దయచేసి ఆగండి. ఒక్కసారి అద్భుతమైన సాక్ష్యం చెప్తాను మీకు. అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికి ఏ మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యము. 8 సంవత్సరాల నుంచి ఒక కుమారుడు ముగ్గురు ఆ పిల్లలని భార్యని పట్టించుకోకుండా లోకానుసారంగా బ్రతుకుచున్నాడు. ఆవిడే పెట్టారు మెసేజ్ చూడండి. ఇంకా 2, 3 మెసేజ్లు ఉన్నాయి. నేను అవన్నీ ఇక్కడ పెట్టడం కుదరలేదు. కొంతవరకే పెట్టాను. దేవుని బిడ్డారా, ఆలోచించండి. 8 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాల నుంచి ఒక కుమారుడు భార్య అని బిడ్డలను పట్టించుకోకుండా లోకానుసారంగా లోక అలవాట్లకి బానిసైపోయిన ఒక బ్రతుకుని దేవుడు మార్చాను మన ప్రార్థన ద్వారా. దేవునికి మహిమ కలుగును కాక. ఇది ఎంత అద్భుతమో ఆలోచన చేయండి. ఎంత శక్తివంతమైన ప్రార్థన. నిజమే, చాలామంది అమ్మగారు మేము అనేక మంది దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేసుకున్న కార్యం జరగదు, కానీ మీ ఫోన్లో చిన్న ప్రార్థన చేస్తే చాలు మాకు ఇంత అద్భుతం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యము? నిజమే, ఇది ఎలా సాధ్యము? దేనికి ఆశించకుండా, ఎటును చూడకుండా ఒక బానిసగా పనిచేస్తూ పరిచర్య చేస్తుంటే దేవుడు ఊరకనే ఉండట్లేదు. సింహాసనం నుంచి మన మధ్యకి దిగివచ్చి మన మధ్యన ఇంత అద్భుతాలు జరిగిస్తున్నారు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును. ఒక కుమార్తె నాకు చాలా మెసేజ్లు పెట్టారు. చాలా మెసేజ్లు పెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. వీడియోలు ప్రార్థన చేశాను. అలాగే మెంబర్ తీసుకోవడం జరిగింది. ఆవిడకి 7 ప్రార్థనలు చేయించటం, ఒక కొటేషన్ పంపించి చదువుకోమని చెప్పటం, మరి అనేక రకాలుగా బిడ్డను ముందు నడిపించి ధైర్యం ఇచ్చి మీరేం బాధపడకని, మారుతారు, సమయం ఉంది, సమయం పోనీక సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేసుకోండి. ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తారు. ఆలస్యమైందని ఇది నెరవేరదు అనవద్దు. కాలం పరిపూర్ణంగా ఖచ్చితంగా నెరవేరుతానని దేవునికి మహిమ కలుగును. అనుకోని రీతిలో దేవుడు ఆ బిడ్డను మార్చి ఇప్పుడు భార్యని పిల్లలని చక్కగా సంతోషంగా లోకానుసారమైన బ్రతుకుని విడిచిపెట్టి ఆత్మానుసారమైన బ్రతుకుచున్నారు. ఆ కుటుంబానికి రక్షణ కలగాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేద్దామండి. దేవునికి మహిమ కలుగును కాక. 8 సంవత్సరాల నుంచి తన లోకానుసారమైన బ్రతుకుని విడిచిపెట్టి ఇప్పుడు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాడంటే ఇది అమ్మగారు మీ ప్రార్థన. ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థన, మీ ప్రార్థన, మీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించారు. ఇది మీ ప్రార్థన ద్వారానే జరిగింది అన్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. నేనే కాదు, నా భక్తి నా నీతిని బట్టి కదా దేవుడు మహాకృపను బట్టి మనందరి ఎడల గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా ఇంకా మరి ఒకసారి ప్రభా నేను కూడా సాక్ష్యం చెప్పాలి, నేను కూడా ప్రార్థన చేసుకోవాలని మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీ యొక్క అవసరాలు అక్కలు తెలియపరచండి. దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సాక్ష్యం విన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆమెను కామెంట్ చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. మరణాతండి.